వీడు దొరికాడా? లేదు సార్. తిప్పు. వీడు లేదండి. అవును, నీ యూనిఫామ్ వేదిరా? ఈరోజు మా మ్యారేజ్ డే అని లీవ్ కోసం అడిగాను సార్. మ్యారేజ్ డే అయితే యూనిఫామ్ వేసుకురావా? తొందరగా వెళ్ళి యూనిఫామ్ వేసుకొని రా, వెళ్ళు. మ్యారేజ్ డే అంట, మ్యారేజ్ డే. ఏంటి తమ్ముడు, ఎవరినో వేసేసినట్టున్నా? విచిత్రం ఏంటంటే బీర్ బాటిల్ కింగ్ ఫిషర్ మంచి బ్రాండే. రా ఇక్కడ కూర్చో. ఎంతకీ నీ కథ ఏంటో చెప్పు. నా పేరు సూర్య, నా భార్య పేరు సంధ్య. ఒక రోజుకి పగలు రాత్రి ఎంత ఇంపార్టెంటో భార్యాభర్తల మధ్య ఫీలింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మేము పర్ఫెక్ట్ కపుల్లో ఉండాలనుకున్నాం. ఏంట్రా నైట్ 12కే కదరా వెళ్ళావు? ఓ సంధ్య, వచ్చేసావా? ఏంటి హౌస్ షిఫ్ట్ అయిన మెసేజ్ పెడితే సరిపోయిందా? వచ్చి రిసీవ్ చేసుకోవద్దా? సరే, వాష్రూమ్ ఎక్కడా? మీ శాలరీ క్రెడిట్ అయింది. అవును, ఇదేంటి 18,000 క్రెడిట్ అయింది? మీరు 30,000 అని చెప్పి మా వాళ్ళ దగ్గర 3 ఎకరాలు కొట్టేశారు కదా. ఏది ఫోన్ ఇటివు. ఇప్పుడు ఏమైంది సంధ్య? నిన్న కూడా 2 కంపెనీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళా. సెలెక్ట్ అయితే 30,000 వస్తాయి. దీనికెందుకు ఇంతలా? ఓహో, అయితే సరే. ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మీకు 30,000 శాలరీ వచ్చిన తర్వాత తిరిగి వస్తాను. ఇది బాగుంటుందా? అలా కాదే. ఏది కాదు, కలిసి లైఫ్ ని లీడ్ చేయాల్సిన వాళ్ళం. ఇలా అబద్ధాలతో కాపురాలు చేయలేం కదా. సారీ సంధ్య, లైఫ్లో ఇంకెప్పుడు అబద్ధం చెప్పను. అయినా ఇప్పుడు నీకేం తక్కువ చేశానని. బాయ్ బంగారం, డోర్ వేసుకో, జాగ్రత్త. బాయ్. హలో. హాయ్ సిక్సీ, నా పేరు రెహమాన్. నా హాబీయే అమ్మాయిల వెనకాల తిరగటం. నిన్న నీ వెనకాల చూసా, చాలా బాగుంది. మీ ఆయన ఇంట్లో లేడనుకుంటాగా, మరి నన్ను రమ్మంటావా? ఎంతసేపు? ఏంటి అలా ఉన్నావు? నిన్నే అడిగేది. చెప్పవే.
ఎవడో అన్నోన్ నంబర్ ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఓహో, రాంగ్ కాల్ సార్. సిటీలో ఇవన్నీ కామనే. ఇవన్నీ పట్టించుకుంటే మనం బ్రతకలేం. వెళ్ళి కాఫీ తీసుకుందాం. సరే. సంధ్య, హలో. ఎరా వేస్ట్ ఏంటి మిస్ ఇండియా లాంటి పెళ్ళని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు? దానికి కంపెనీ ఎవరో లేరనుకుంటాగా. నేను రావచ్చా? సంధ్య, ఆఫీస్కి వెళ్తున్నాను, డోర్ వేసుకో. అలాగే. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? బయటికి వెళ్ళి మర్యాదగా. మర్యాదగా వదులు. బయటికి వెళ్ళు. ఎవరు నువ్వు? బయటికి వెళ్ళు. వదలరా, వదలు. వదలు, వదలు. నేనే. ఎవడా నువ్వు? ఎవడా నువ్వు? నన్నెందుకు కొడుతున్నావురా? ఎవడా నువ్వు? ఎవడో తాగిన బీరు పడితో నన్ను భయపెడతావు? భయపెట్టడం కాదురా, నరకానికి దారి చూపిస్తున్నా. వాడు ధాన్యం బస్తా కాదురా,
మనిషిరా, వాళ్ళ అమ్మా బాబు ఈ భూమి మీద పట్టానికి చాలా కష్టపడి ఉంటారు. అలాంటిది నువ్వు బీర్ బాటిల్తో వేసేసావా? గజనీ సినిమా థియేటర్లో చూస్తుంటే అందరూ క్లాప్స్ కొడుతుంటే అప్పుడు నేను కూడా క్లాప్స్ కొట్టా. ఇప్పుడు నీ కథ విన్నాక నేను క్లాప్స్ కొట్టాలో నన్నేం కొట్టుకోవాలో అర్థం కావట్లేదు. సరే, ఇప్పటి వరకు నీ మీద ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదు. ఎవరైనా వచ్చిస్తే అప్పుడు నీ సంగతి చూస్తా. ముందు మీ ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఓకే? జాగ్రత్త. తమ్ముడు, ఆ ఎవిడెన్స్ ఇక్కడ పెట్టేళ్ళు.